అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తెలంగాణ రైతులు ఎవరైతే మీ అందరికైతే శుభవార్త అయితే వచ్చిందనమాట. ఈరోజు మనకైతే 10 గంటల లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే డబ్బులైతే జమ చేస్తున్నారనమాట. ఎకరం ఉన్న రైతులు, అరెకరం ఉన్న రైతులు ఎవరైతుర్రో మీ అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతున్నాయన్నమాట. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయి, ఏ టైంలోపు మీ యొక్క ఖాతాలో వస్తున్నాయి, వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. అలానే ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వకపోతే అందులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అందిస్తాను. ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు రైతు బంధు ఇప్పుడు వచ్చిందా రాలేదని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది కూడా కామెంట్ చేసేయండి. మీకు మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా నిన్న మనకి ఒక మీటింగ్లో కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఏమనంటే సోమవారం నుంచి రైతు బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయి, అంటే ఫాస్ట్గా మీ అందరి ఖాతాల్లో జమ అయ్యేటట్టు చేస్తామని చెప్పి చెప్పారనమాట. అంటే రోజు రోజుకి చాలా స్లోగా అమౌంట్ అయితే కొంతమంది ఖాతాల్లో పడుతున్నాయి కదా, ఇప్పుడు అలా కాదు, సోమవారం నుంచి ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో పడేటట్టు చేస్తామని చెప్పి మనకైతే చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మనకైతే శుభవార్త అయితే చెప్పారనమాట. ఏమనంటే రైతు బంధు సోమవారం నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే పడుతుంది, అది కూడా తొందరగా పడేటట్టు చేస్తామని చెప్పి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే తొందరగా జమ అవుతున్నాయి. ఒకవేళ మీకు డబ్బులు అయితే వచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎంత డబ్బులు అనేది వచ్చాయి, ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.